స్వభాషలో నువ్వు నీ సొంత భాషలో పాండిత్యం అనేటువంటిది మర్చిపోవద్దు. అనేక భాషలు నేర్చుకో, ఆంగ్ల భాషలోనే ఇంకా నువ్వు పరిజ్ఞానాన్ని పెంచుకో, కానీ నీ సొంత భాష మీద నువ్వు ఎప్పటికీ మమకారాన్ని చంపుకోవద్దు. నీ భాషను పరభాషా గ్రంథ ప్రశస్తాభిప్రాయములతో వన్నె పెట్టుటకే, అంతకంటే వేరు కాదు. నువ్వు నేర్చుకున్నటువంటి ఆంగ్లం ఎందుకు? నీ యొక్క భాష, నీ యొక్క జ్ఞానాన్ని పెంచుకోవడానికే తప్ప తెలుగు భాష గొప్పదనాన్ని, స్వభాష గొప్పదనాన్ని తగ్గించుకోవడానికి కాదు అని గుర్తుపెట్టుకో. నీ భాషను భాగ్యవంతరం చేసుకో. భాగ్యవంతం అంటే అభివృద్ధి చేసుకో. దేనికోసం నువ్వు నేర్చుకుంటున్న ఆంగ్ల భాషను? కేవలం నీ యొక్క భాషను మెరుగుపరుచుకోవడానికి, నీ జ్ఞానాన్ని పెంచుకోవడానికి మాత్రమే. ఆంధ్ర భాషలో ఆల కంటే అవతలి అక్కరములు ఎరుగని వాడవు కదా. అంటే నీ తెలుగు భాషలో ఆలు వస్తున్నాయి అనుకుంటున్నావు, చాలా అనుకుంటున్నావు. మేము కాదు, ఇంకా తెలుగు భాషలో చాలా ఉన్నాయి. ఏమేమున్నాయి? ఆంధ్రుడవై ఉండి ఆంధ్ర భాషలో ఆయన నోరు బెదపలేని వాడవు కదా. అంటే ఆ అని చెప్తే తెలుగులో ఆ పదాలు వాడితే నీకు నీ యొక్క గౌరవం తగ్గుతుంది అనుకుంటున్నావేమో. ఎప్పటికీ తగ్గదు. నీ ఆంగ్లేయ భాషా జ్ఞానం దేశంలోకెల్లా పచరింపవలసిందిగో చెప్పు నాయన. నిన్ను గ్రంథంలోను వ్రాయమని కోరుచున్నాను కొంటివేమో. నువ్వు తెలుగు భాషలో గ్రంథాలు రాసి నువ్వేం గొప్పవాడి అవుతావు, అవ్వాలి అని నేను కోరుకోవట్లేదు నిన్ను. ఏమంటున్నాను? నీవు రాయునదేమి? పార్టీలను ఎత్తుకొని పేడ ఏ గ్రంథమును నీవు రాయవలదు, ఏ గ్రంథము చదవాలి. నువ్వు ఏమి చేయద్దు అంటే, మనం నిష్ఠూరం అంటుంటాం కదా, నిష్ఠూరపు మాటలు ఇవన్నీ. నువ్వు ఏమి చేయాల్సిన అవసరం లేదు, ఏ గ్రంథాలు రాయాల్సిన అవసరం లేదు, ఏ గ్రంథము రాయొద్దు, చదవద్దు. ఏడుపులో కూడా మన అస్వతంత్రత ఏమి కాదు. ఇప్పుడు ఏడుస్తుంటాము, కొంతమంది వింటుంటాం కొన్ని పదాలు, కొంతమంది అయ్యయ్యోయ్యో అయ్యోయ్యో అని ఏడుస్తుంటారు. అలా అన్న కొంతమంది అంటే ఇంగ్లీష్ లో కూడా ఏం జరిగింది, వై 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 ఏం జరిగింది, వై ఆర్ యు డూయింగ్ అంటుంటారు. అంటే ఇంగ్లీషే వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళ ఒంట్లో ఉన్నట్టుగా అభిప్రాయపడద్దు. కాబట్టి ఏడ్చేటప్పుడు కూడా నువ్వు తెలుగులోనే మాట్లాడిస్తావు అంటుంటాం కదా, తెలుగులో మాట్లాడు. అంటే ఏడ్చేటప్పుడు కూడా ఏడ్చేదేదో తెలుగులోనే ఏడు అని. అందుకు సర్వ స్వతంత్రములము సంపూర్ణాధికారులమే కదా. అంటే మన భాషలో మనము ఏదైనా మన భావన, దాన్నే ఫీలింగ్స్ అంటారు, వ్యక్తపరచడానికి, మన భావనను తెలియచేయడానికి మన భాషే గొప్పదైనటువంటిది. ముష్టి బ్రాహ్మణుడు నీ ఇంటికి వచ్చి యాయావరపు బ్రాహ్మణుడినయ్యానని అరవక, బాయ్ రూమ్ లో నున్న పాట్లో రైస్ ఏమైనా ఉన్నదేమో, కైండ్లీ గెట్ ఇట్ హియర్. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇంగ్లీష్ లో? బాయ్. బాయ్ అంటే మనం ఇంగ్లీష్ లో అంటాం హే బాయ్ అంటుంటాం కదా, మామూలుగా ఓ అబ్బాయి బాయ్. రూమ్ లో ఉన్నా అంటే నీ ఇంటిలో ఉన్నా. ఏంటి? పాట్లో, పాట్ అంటే కుండ, కుండలో ఉన్న రైస్ అంటే అన్నము ఏమైనా ఉన్నదేమో, కైండ్లీ మనం అంటుంటాం దయచేసి, కైండ్లీ అంటే దయచేసి, గెట్ ఇట్ హియర్ నాకు ఇవ్వు అని. ఇంగ్లీష్ ఒక బ్రాహ్మణుడు వచ్చి, అంటే మిస్టి భిక్షానికి వచ్చినటువంటి ఒక బ్రాహ్మణుడు ఇంగ్లీష్ లో ఈ విధంగా బాయ్ రూమ్ లో ఉన్న పార్ట్ లో రైస్ ఉన్నదేమో, కైండ్లీ గెట్ ఇట్ హియర్ అన్నాడు అనుకో, ఏం చేస్తావు నువ్వు? ఓకే గ్రాంటెడ్, టేక్ ఇట్ అంటావా, తీసుకుంటావా అనము. ఏమంటాం? థ్యాంక్ యూ ఇన్ యాంటిసిపేషన్ అన్నాడు. అంటే మీరు ఇచ్చినందుకు ధన్యవాదాలు అన్నాడు. అంటానే నువ్వేమంటావు? నీతో సంభాషింపిన నీ వాతని ముష్టి వేస్తావా? నీ దగ్గరకు వచ్చేవాడైనా ఇంగ్లీష్ లో ఈ విధంగా మీ ఇంట్లో బాయ్ రూమ్ లోనున్న పార్ట్ లో ఏమైనా రైస్ ఉందేమో ఇవ్వు, గెట్ ఇట్ హియర్, థ్యాంక్ యూ ఇన్ యాంటిసిపేషన్ అంటే నీ యొక్క ఇచ్చినట్టు నేను ధన్యవాదాలు నీకు అని చెప్తే నువ్వు ఇస్తావా? ఏం చేస్తావు? మనం ఏం చేస్తాం? మూతి మీద ఈడ్చి ఒకటి వేస్తాం, మూతి మీద కొడతాం. ఏమిరా ఇంగ్లీష్ లో అడుకుంటున్నాం, తెలుగులో అమ్మ భిక్షాందేహి అంటే పెట్టేదే కష్టము, ఇంగ్లీష్ లో నువ్వు అడిగితే వేస్తావా? ఈడ్చి మూతి మీద ఒకటి కొడతావు. అలాగే మన ముష్టిలోని ఇంగ్లీష్ మాటలు కూడా అంత గౌరవప్రదంలే అని నిశ్చయముగా నమ్ముడు. నువ్వు మాట్లాడే మాటలు కూడా ఎలా ఉన్నాయి? ముష్టివాడొచ్చి ఇంగ్లీష్ లో మాట్లాడినట్టుగా నువ్వు ఒక ముష్టివాడు లాగా ఉన్నావు. మనం ముందే చెప్పాం కదా, వ్యంగ్యము అధిక్షేపం చేస్తున్నాడు ఎవరు? జంగాల శాస్త్రి గారు. ఈ విధంగా నువ్వు నమ్ము. ఏం నమ్మాలి? నువ్వు నిన్ను కూడా ఒక ముష్టివాడిగా చూస్తారు. అలాగే మనం ముష్టిలోని ఈ ఇంగ్లీష్ మాటలు కూడా అంత గౌరవప్రదంలే అని నిశ్చయముగా నమ్ముడు.
నమ్మండి ఖచ్చితంగానే 1-2 సార్లు చెప్తూ ఉన్నాడు. నాయనలారా మీ సభా కార్యక్రమం అంతా కూడా చెడగొట్టి తిని, మీ సభనంతా నేను చెడగొట్టాను, నన్ను మీరు క్షమింపవలయు. మరి ఎప్పుడైనా నీ సభ తిరుగ చేసుకొనుడు, కాబట్టి నన్ను క్షమించి మీరు మళ్ళీ ఇంకోసారి ఈ కార్యక్రమాన్ని చేసుకొనుడు అనగానే సభలోని పిల్లలు పెద్దలు ఏమన్నారు? అప్పుడు మీరు అధ్యక్షుడుగా రావయ్యలను, మీరందరూ అధ్యక్షుడిగా రావాలి అని కేకలు వేశారు. వెంటనే మన జంగాల శాస్త్రి, నాయన అటులే అటులే, అలాగే అలాగే, మీరంతా ఆంధ్ర భాషాభిమానంతో ప్రవర్తించుచున్నప్పుడు నా చేతనైన సేవను నేను చేయనా? ఖచ్చితంగా చేస్తాను. ఇక 4 మాటలు మాత్రం చెప్పుదును. ఆంధ్ర భాష బొత్తిగా రాని వాడితోడ నే కాని ఈ ఆంగ్లేయమును నిన్నడు మాటవలదు. అంటే అవసరం ఉన్నప్పుడు మాట్లాడండి తప్ప అనవసరంగా నాకు తెలుగు రాదు అని ప్రవర్తించవద్దు. మీరు ఏ మిత్రులకు ఉత్తరం రాయినప్పుడు మనం తెలుగులో లేఖ అనేటువంటిది ఉంది. తెలుగులో రాయాలన్నప్పుడు మొట్టమొదటిగా డియర్ ఫ్రెండ్ అంటుంటారు, డియర్ రవి, డియర్ రాజేష్ అంటుంటారు. ఇంగ్లీష్ లో రాసేప్పుడు, తెలుగులో రాసేప్పుడు మాత్రం ఏమని రాయాలంట? బ్రహ్మశ్రీ అంటే గౌరవనీయులైన అని అర్థం. అలాగే మహారాజశ్రీ అనేటువంటి పదాలు ఉపయోగించండి, కానీ డియర్ ఫ్రెండ్ అని రాసి, అలాగే లాస్ట్ లో యువర్స్ ట్రూలీ, ఉదాహరణకు రమేష్ అంటే నీ యొక్క అభిమానంతో అని రాయకుండా చివర చిత్తగంప వలయునితో పూర్తి చేయండి. అంటే మీరందరూ బాగుండండి, నేను బాగున్నాను, ఈ విషయాన్ని మీరు వినండి, చిత్తగింపులతో పూర్తి చేయండి. ఏదాన్ని లేఖను. ఆంధ్ర భాష వచ్చిన వాణి ఆంగ్లేయ భాష అంటే నీకు తెలుగు వచ్చు, ఆంగ్లేయ భాషతో ఉత్తరం ఎన్నడూను రాయకూడదు. అంటే అతను తెలుగు వచ్చినప్పుడు తెలుగులోనే రాయండి, ఆంగ్లంలో ఎందుకు అని ప్రశ్నిస్తున్నాడు జంగాల శాస్త్రి గారు. ఈ నియమములను మీరు చేసుకొనగలరా అని ఎవరిని ప్రశ్నిస్తున్నాడు? మిమ్మల్ని, పిల్లల్ని ప్రశ్నిస్తున్నాడు జంగాల శాస్త్రి గారు. ఈ విషయంను, ఈ నియమాలను మీరు చేసుకొనగలరా? నేను చెప్పినటువంటి విషయాలను మీరు పాటిస్తారా? వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా అభ్యంతరం ఏమీ లేదు, మేము చేస్తామని కేకలు వినిపించాయి. నూతనంగా పడుచున్న ఆంధ్ర గ్రంథములను విమర్శన బుద్ధితో చదవండి. కొత్తగా ప్రింట్ అవుతున్న ఈ గ్రంథాలు కొన్ని ఉన్నాయి, వాటిని మీరు ఏం చేయాలంట? చదవండి, విమర్శన బుద్ధితో చదవండి. తొందరపడి అధిక్షేపింపకూడదు, దాన్ని తొందరపడి విమర్శించకండి, ఎందుకంటే అందులో మంచిని మాత్రం గ్రహించండి. శనివారాది వారంలందు రాత్రి తప్పకుండా 2 గంటల పురాణ పఠనమున కాలక్షేపము చేయుడు. ప్రతి వారంలో శనివారం అంటే శనివారాది అన్నాడు ఇక్కడ. అంటే శనివారము ఎందుకు? చివరి వారం అంటే ఆ రోజు మనకు శనివారం తర్వాత ఆదివారం సెలవు దినం కాబట్టి శనివారం రోజు ఏం చేయాలంట? పురాణ పఠనము 2 గంటలు చేయమంటున్నాడు. స్వభాషా పత్రికలను చూడకుండా ఆవల పడేయకండి. అటుపక్క తెలుగు పేపర్, న్యూస్ పేపర్ అంటాం, దాన్ని పడేయకండి. ఆంగ్లేయ భాషా గ్రంథములు మీరు చదువుచున్నప్పుడు వానిలో మన భాషకు అక్కరకు వచ్చున్న అంశములేమియో అని, అంటే ఆంగ్ల భాష చదవండి, కానీ ఆ భాష చదువుతున్నప్పుడు తెలుగు భాషకు ఏవైనా ఉపయోగపడేటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయని తదేక దృష్టితో చూచుచు వానిని మెదడులో నిక్షిప్తం చేసుకొనుడు. మీరు ఈ నియమము నొనర్చుకొని పట్టుదలతో పాటించి పుట్టుక చేతనే కాక బుద్ధి చేత, స్వభావం చేత, యోగ్యత చేత ఆంధ్రులమని అనిపించుకొనుడు. ఏం చేయాలంట? మీరు ఇవన్నీ పాటిస్తూ కేవలం పుట్టుకతో కాకుండా బుద్ధి చేత, మంచి అలవాట్ల చేత, స్వభావం చేత, యోగ్యత చేత ఆంధ్రులమని అనిపించుకోండి. ఈ పాఠ్యాంశం యొక్క పాఠం పేరేంటి? స్వభాష యొక్క గొప్పతనాన్ని జంగాల శాస్త్రి అనేటువంటి పాత్ర ద్వారా అనువంటి లక్ష్మీ నరసింహారావు గారు అద్భుతంగా